హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ చాలా స్పెషల్. ఇక్కడ ఏం చేస్తున్నాను అని అనుకుంటున్నారా? జర్నీ కోసం బ్యాగ్ ప్యాక్ చేస్తున్నాను. బ్యాగ్లో ఏమేమి పెట్టుకున్నానో మీకు క్లియర్గా చూపిస్తున్నాను కదా. ఎందుకు అనుకుంటున్నారా? ఏం లేదండి, మా అక్క ఎంగేజ్మెంట్ ఉంది, అందుకే అందరూ ప్రిపరేషన్తో ఫుల్గా బిజీగా ఉన్నాం. నేను కూడా ఎంగేజ్మెంట్ కోసం కావాల్సినవి అన్నీ రెడీ చేసుకుంటున్నాను. డ్రెస్సుల నుంచి చిన్న చిన్న మ్యాచింగ్ ఐటమ్స్ వరకు ఏమీ మిస్ కాకుండా చెక్ చేసుకుని బ్యాగ్ ప్యాక్ చేస్తున్నాను. ఫైనల్లీ అన్నీ రెడీ అయ్యాక రైల్వే స్టేషన్కి వచ్చేసాం. ఇంకా రేపటి నుంచి మన ఎంగేజ్మెంట్ వ్లాగ్ ప్రాపర్గా స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ హైదరాబాద్ చేరిపోయాం. 3 days later. కొన్ని రోజులు ప్రిపరేషన్తో బిజీగా గడిచిపోయాయి. ఎంగేజ్మెంట్కి ఇంకా 2 రోజులు ఉండడంతో డెకరేషన్ పనులు స్టార్ట్ చేశాం. మా అమ్మ అయితే డెకరేషన్ కోసం చాలా కష్టపడుతున్నారు. మా అమ్మకి తోడుగా నేను కూడా హెల్ప్ చేస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ ప్యారెట్ డెకరేషన్ స్టార్ట్ చేస్తున్నాం. దానికి కావాల్సిన ఐటమ్స్ మీకు ఆల్రెడీ చూపించాను కదా. ఇప్పుడు క్యూట్ ప్యారెట్ ఎలా చేస్తున్నామో స్టెప్ బై స్టెప్ మీకు చూపిస్తున్నాను. ప్యారెట్ బొమ్మ సరిపడా కొన్ని లీవ్స్ని అరేంజ్ చేసి థ్రెడ్తో అటాచ్ చేస్తున్నాం. కొంచెం టైం పట్టినా ఫైనల్గా చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. మా అమ్మ అయితే ఇలాంటి డెకరేషన్ చాలా బాగా చేస్తారు. నేను కూడా మా అమ్మకి హెల్ప్ చేస్తూ ఈ ప్యారెట్ని రెడీ చేస్తున్నాను. మెల్లగా ప్యారెట్ షేప్ వచ్చేసింది కదా. ఇప్పుడు గిఫ్ట్ కవర్ని ప్యారెట్ నెక్కి సరిపోయే విధంగా కట్ చేసి అటాచ్ చేసాం. అలాగే ప్యారెట్ మౌత్ కోసం చిన్న అట్ట ముక్క తీసుకుని దానికి షేప్ చేసి అటాచ్ చేస్తున్నాం. ప్యారెట్ మౌత్ కరెక్ట్గా షేప్ వచ్చాక రెడ్ నెయిల్ పాలిష్తో అప్లై చేసి అటాచ్ చేసాం. ఇప్పుడు ప్యారెట్కి రెక్కలు అటాచ్ చేస్తున్నాం. రెక్కలు పెట్టగానే మన ప్యారెట్కి ఇంకా అందంగా కనిపిస్తుంది కదా. చూడండి, ఫైనల్గా మన ప్యారెట్ కంప్లీట్ అయింది. ఏదైనా హ్యాండ్మేడ్గా చేసిన డెకరేషన్కి అందమే వేరే కదా. చూస్తుంటే నాకైతే చాలా నచ్చేసింది. ఇక్కడ మా అక్క కాళ్ళకి మా అమ్మ గోరింటాకు పెడుతున్నారు. ఎంగేజ్మెంట్ ముందు ఇలాంటి మూమెంట్ చాలా స్పెషల్ కదా. అలాగే మా దగ్గర స్ట్రాంగ్గా ఉన్న ఒక ప్లాస్టిక్ టిఫిన్ ప్లేట్ తీసుకుని లోపల ఉన్న భాగాన్ని కట్ చేసి ఒక సర్కిల్ షేప్ రెడీ చేసాం. ఆ సర్కిల్ చుట్టూ క్లాత్ని చుట్టి నీట్గా సెట్ చేసాం. తర్వాత మా దగ్గర టీవీ కొన్నప్పుడు వచ్చిన థర్మాకోల్తో చిన్న కేజీ ప్రిపేర్ చేసాం. థర్మాకోల్ వైట్గా ఉండడం వల్ల గిఫ్ట్ కవర్ని స్టేజ్కి సరిపోయే విధంగా కట్ చేసి పిన్తో అటాచ్ చేసాం. ముందుగా రెడీ చేసిన సర్కిల్ని కూడా థర్మాకోల్ స్టేజ్కి పిన్తో అటాచ్ చేసాం. మా దగ్గర డెకరేషన్ కోసం ఉన్న కొన్ని ఫ్లవర్స్ యాడ్ చేసాం. అలాగే చారీ లేస్ని స్టేజ్ అంతా అటాచ్ చేసి డెకరేట్ చేసాం. మెల్లమెల్లగా స్టేజ్ మొత్తం రెడీ అయిపోతుంది కదా. చూడ్డానికి చాలా అందంగా వచ్చింది. ఇక్కడ క్యూట్ పార్ట్ ఏంటంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు బొమ్మలు. మా అమ్మ టైలర్ కాబట్టి బొమ్మలకి బట్టలు కూడా ఓన్గా కుట్టారు.
చాలా క్యూట్గా ఉన్నాయి కదా. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ దొరికాయని కొన్ని ఫ్లవర్స్ యాడ్ చేస్తున్నాం. పెళ్లి కూతురు హీల్స్ వల్ల నిలబడట్లేదు, అందుకే మా దగ్గర ఉన్న చిన్న డబ్బా ఉంటే దానికి సపోర్ట్ ఇచ్చి సెట్ చేశాం. ఇప్పుడు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు బొమ్మలని స్టేజ్ మీద సెట్ చేస్తున్నాం. ఫైనల్ గా స్టేజ్ లుక్ అయితే చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పండి. ఎంగేజ్మెంట్ ముందు రోజు ప్రిపరేషన్ స్టార్ట్ అయ్యాయి. మా పెద్ద బావ గారు మన ఇంటికి వచ్చే బంధువులు, ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్యామిలీ ఇబ్బంది కాకుండా ఉండడం కోసం రూమ్ అరేంజ్ చేశారు. దానికి పరుపు, పిలోస్ అన్నీ రెంట్ తీసుకున్నాం. చాలా ఫ్రెష్గా పంపించారు. వచ్చే వాళ్ళందరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందే అన్నీ రెడీ చేసి పెట్టారు. రూమ్స్ అన్ని క్లీన్గా అరేంజ్ చేసి చూడ్డానికి చాలా నీట్గా ఉన్నాయి కదా. హాల్ నుంచి బెడ్రూమ్స్ వరకు అన్ని చక్కగా సెట్ చేశారు. చూస్తుంటే ఫంక్షన్ ప్రిపరేషన్ ఎంత గ్రాండ్గా జరుగుతున్నాయో అర్థమవుతుంది కదా. అందరూ వచ్చిన తర్వాత ఉండటానికి అన్ని ముందే రెడీ చేశారు. చూస్తుంటే నాకైతే చాలా సంతోషంగా అనిపించింది. చూస్తూ ఉండగానే మధ్యాహ్నం అయిపోయింది. టైం లేదు కాబట్టి ప్యాకింగ్ స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ చాక్లెట్ ప్యాకింగ్ స్టార్ట్ చేస్తున్నాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్ అన్నీ ఒక ప్లేట్లో అరేంజ్ చేసాం. వాటిపై కవర్ పెట్టి, అంటే చాక్లెట్స్ అన్నీ పడిపోకుండా ఉండడానికి ఒక టేప్తో అంటించి నీట్గా రెడీ చేసాము. చూడటానికి చాలా కలర్ఫుల్గా అట్రాక్టివ్గా ఉన్నాయి కదా. పెళ్ళికొడుకు వాళ్ళకి ఇవ్వడానికి చాలా బాగుంటాయి. ఇప్పుడు చాక్లెట్ ప్యాకింగ్ రెడీ అయిపోయింది. ప్యాకింగ్ చేసి ప్లెయిన్గా పెడితే అంత బాగుండదు కదా. అందుకే ఇంకా అందంగా కనిపించడానికి రిబ్బన్తో చిన్న టై లాగా డెకరేట్ చేసి వాటిపై అంటిస్తాం. ఇదే ప్రాజెక్ట్తో లిటిల్ హార్ట్ కూడా రెడీ చేసాం. కాకపోతే వీటికి కవర్ బదులు నెట్ క్లాత్ యూజ్ చేసాం అన్నమాట. రిబ్బన్ టై పెట్టి చూడటానికి ఇంకా అందంగా రెడీ చేసాం కదా. మిగతా అవి కూడా ఇలాగే ఒక్కొక్కటి ప్యాకింగ్ చేస్తూ అన్నీ కంప్లీట్ చేస్తున్నాం. చూస్తూ ఉంటే ఒక్కొక్కటి చాలా అందంగా వస్తాయి అని అనిపించింది. ఇప్పుడు మ్యాంగోతో ప్యారెట్ డెకరేషన్ చేస్తున్నాం. దానికి రెడ్ అండ్ వైట్ కలర్ నెయిల్ పాలిష్ లేదా పెయింట్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. మ్యాంగోకి నెక్ మరియు మూతి భాగాన్ని పెయింట్ చేస్తున్నాం. చూడండి ఎంత క్యూట్గా ఉందో. చూడ్డానికి చాలా బాగుంది కదా. ఇక్కడ ఇంకో పెళ్ళికొడుకు పెళ్ళికూతురు బొమ్మ కూడా ప్రిపేర్ చేసాం. ఒకటి పెళ్ళికూతురు సైడ్కి, ఇంకోటి పెళ్ళికొడుకు సైడ్కి ఉండాలి కదా. ఇప్పుడు ఒక ప్లేట్ మధ్యలో వినాయకుని పెట్టి చుట్టూ లీవ్స్ అలాగే ఫ్లవర్స్తో డెకరేషన్ కంప్లీట్ చేసాం. చూడటానికి చాలా సింపుల్గా ఉన్నా చాలా అందంగా వచ్చింది. డెకరేషన్లో ఈ మాత్రం చిన్న చిన్న డీటెయిల్స్ ఇంకా స్పెషల్గా అనిపిస్తాయి కదా. ఇప్పుడు పెళ్ళికూతురు చేతులు చూసారా, మెహందీ పెట్టుకుని వచ్చింది. మెహందీ పెట్టిన తర్వాత చేతులు ఇంకా అందంగా కనిపిస్తాయి కదా. ఎంగేజ్మెంట్ ముందు ఇలాంటి మూమెంట్స్ చాలా స్పెషల్గా ఉంటాయి. రేపు ఎంగేజ్మెంట్ కాబట్టి చుట్టాలందరూ వచ్చేసారు. ఇల్లు మొత్తం ఫుల్ బిజీగా ఉంది. నేనైతే ఇంట్లో వాళ్ళందరికీ మెహందీ పెడుతున్నాను. పిల్లలకి, మా పెద్దమ్మకి అందరికీ మెహందీ పెడుతున్నాను. అందరూ చాలా సంతోషంగా మెహందీ పెట్టుకుంటున్నారు. ఈ రోజు టైం ఎలా గడిచిపోయిందో తెలియదు, కానీ అందరం కలిసి చేసిన ఈ మెమొరీస్ మాత్రం చాలా స్పెషల్గా మిగిలిపోతాయి. సో మరి ఎంగేజ్మెంట్ డెకరేషన్ ఎలా ఉందో నెక్స్ట్ వీడియోలో చూద్దామా. If you enjoy this vlog, please like, share and subscribe my channel.